ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి నిధుల్లో కోత వేసిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో ప్రతికూల నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేసింది. ఈ మేరకు వర్సిటీకి అమెరికా అంతర్గత భద్రతా విభాగం DHS లేఖ రాసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని లేఖలో పేర్కొంది. ఇప్పటికే వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఇతర యూనివర్సిటీల్లో చేరాలని, లేకపోతే నాన్ ఇమ్మిగ్రెంట్ హోదాను కోల్పోతారని తెలిపింది. F1J వీసాల ద్వారా అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థులకు ఇది వర్తిస్తుందని వివరించింది. ట్రంప్ తాజా చర్య అనేక మంది భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇజ్రాయెల్తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులపై దాడి చేసిన పాలస్తీనా అనుకూలవాదుల సమాచారాన్ని అందించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా వర్సిటీ యంత్రాంగం స్పందించలేదని DHS పేర్కొంది. అందుకే విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేశామని తెలిపింది. చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు నెరపడం కూడా ఒక కారణమని వెల్లడించింది. యూనివర్సిటీలో ఉన్న ఆందోళనకారుల్లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులేనని వివరించింది.